హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోషల్ మీడియా ఉనికిని చాదుకుంటున్న సమయంలో పురుడు పోసుకుంది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ సోషల్ మీడియాని రాజకీయంగా పెద్ద ఎత్తున వాడుకుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాను రాజకీయంగా వాడుకుంటుంది వైసీపీ పార్టీ. 2014 నుంచి 2019 మధ్య అప్పటి టీడీపీ గవర్నమెంట్ మీద వైసీపీ సీనియర్ నేతలతో సమానంగా వైసీపీ సోషల్ మీడియా పోరాటం చేసింది, యుద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు. అవగాహన లోపమో లేకపోతే తొందరపాటుతనమో తెలియదు కానీ వైసీపీ పార్టీ అలాగే వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున అబాస్పాలవుతుంది. 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అవాంఛిత కంటెంట్లను ఎక్కువగా క్రియేట్ చేయడం వల్ల ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీని ఫలితం వల్లే 2024 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య సమయంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా ఫేక్ కాంటెంట్ మీదే దృష్టి పెట్టింది. దాన్ని 2024 తర్వాత కూడా వదులుకోకపోవటం వల్ల కొంతమంది వైసీపీ పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ అరెస్టులు కావాల్సి వస్తుంది, అలాగే జైలు పాలవుతున్నారని పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఫస్ట్ నుంచి భారీ పెట్టుబడులు పెడతానికి వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. అమరావతిలో కురిసిన భారీ వర్షాల వల్ల అమరావతి రాజధాని మునిగిపోతుందని ఆ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అలవాటుగా ఇతర ప్రాంతాల్లో వాడిన ఫోటోలను వీడియోలను తీసుకొచ్చి ఈ అమరావతికి అంటగడుతున్నారు. అయితే ఫొటోస్ అండ్ వీడియోస్లో శ్రద్ధ కనపరచకపోవటం వల్ల కూటమి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున విమర్శల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ పార్టీ కానీ. ఇక తాజాగా ఏషియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ అండ్ జగన్మోహన్ రెడ్డి కలిసిన ఫొటోస్ని వైరల్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. నిజానికి తిలక్ వర్మ మరియు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కలవలేదు. అయినా సరే ఆరుదాం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి తిలక్ వర్మను అప్రిషియేట్ చేసినట్టు ఒక ఫేక్ ఫోటోని క్రియేట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది తీవ్ర విమర్శల పాలైంది. వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు ప్రచారం చేస్తుందని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎదురుదారి చేసింది. దీనివల్ల వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పి వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా వైసీపీ సోషల్ మీడియా వైఫల్యమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పార్టీలో సరైన దిశానిర్దేశం లేకుండా వైసీపీ సోషల్ మీడియా టీముని వాడుతున్నారని, దీనివల్ల అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర అప్రతిష్ట పాలవుతున్నారని చెప్పి వైసీపీ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ సోషల్ మీడియా మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ పార్టీ వర్గాలు అలాగే వైసీపీ పార్టీ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. 2029లో వైసీపీ పార్టీ అధికారంలో రావాలని వైసీపీ సోషల్ మీడియాని గాల్లో పెట్టాల్సిందేనని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.